ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ప్రభు పేట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు 25 సంవత్సరాలు మనకిచ్చాడు. ఈ సంవత్సరం 2వ మాసంలో ప్రవేశించాం కనుక ఎక్కువగా ఆయనతో మన సహవాసం చేయాలని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక చాలా సంతోషం ఈ సమయంలో దేవుని గ్రంథం వినడానికి, మరి చెప్పడానికి. దేవుడు వాక్యం, దేవుడు శక్తి ఇచ్చాడు. ఆరోగ్యం లేకపోతే, శక్తి లేకపోతే, బలం లేకపోతే మనం ఏం చేయగలం? ఆరోగ్యం కానీ, బలం కానీ, శక్తి కానీ, ఆయుష్ కానీ ఆయన ఇవ్వాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యులకు కారణం. అది కలిగిన వాడు తృప్తుడి, అపాయం లేకుండా బ్రతుకును అని చెప్తున్నాడు. నువ్వు అపాయం లేకుండా సంతోషంగా, ఆనందంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము హాయిగా బ్రతకాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. మరి ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను, ప్రాముఖ్యమైన మాట. ఏ గ్రంథం చెప్పినా, ఏ మతం చెప్పినా మానవుడు కొద్ది కాలం జీవిస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళతాడు? వెళితే నరకానికన్నా వెళ్ళాలి, స్వర్గానికన్నా వెళ్ళాలి. స్వర్గం అంటే యేసయ్య అన్నాడు నిత్య జీవము అన్నాడు. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ సందర్భంగా 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి 12 వరకు కంఠస్థం పెట్టాలంటాను నేను. ఎప్పుడు ఏ విషయం నీకు అర్థం కావాలో, బైబిల్లో ఏ విషయం నీకు అవసరమో దాన్ని మనం తినాలంటున్నాడు. ఇది చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి నా ప్రజల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును తీసుకొని తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా. దేవుని మాటలు, ఒక భక్తుడు చెప్పాడు, దేవుని మాటలు జున్నిగడ్డలు లాంటివట, దేవుని మాటలు చిక్కని పెరుగు లాంటివట, దేవుని మాటలు వెన్నపూస లాంటివట, దేవుని మాటలు నెయ్యి లాంటివట, దేవుని మాటలు తేనె వంటివని. ఆయన దేవరాజు గారిని గొప్ప సేవకుడు ఎంత చక్కగా మాట్లాడతాడో. ఈ గ్రంథాన్ని తినమంటున్నాడు. తినడం అంటే నాకేం అర్థమైందంటే దాన్ని కంఠస్థం పెట్టడమే తినడం అంటే. చదవడం అంటే చూడడమే. చదవడం అంటే చదవడం వల్ల మనకి ఏం లోపలికి వెళ్ళదు, ఇలా చదివితే అలా పోతుంది అంతే. దాన్ని తినమని చెప్తున్నాడంటే నీ బలం, శరీరానికి ఆహారం పెడుతున్నావు మంచిదే, నీ ఆత్మకి ఆహారం ఏది? ఆత్మకి ఆహారం వద్దా? అది చచ్చిపోతుంది, క్షీణించిపోతుంది. మనిషి 10 రోజులు ఆహారం తినకపోతే ఏమైపోతాడు? ఎరా ముఖం ఎలాగైపోయింది ఎంత, ఇలా పీనుగులా ఉన్నావు ఎందుకు అంటారు. ఈ గ్రంథాన్ని భక్షించమని చెప్పాడు. కనుక ఈ 1వ తిమోతి రాసిన పత్రికలో చక్కని విషయాలు జ్ఞాపకం చేశాడు, పరలోక సంబంధమైన విషయాలు. 6వ అధ్యాయం 3 నుంచి అన్నాడు, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరించక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కమును గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఇవాళ రేపు నెట్లో చూస్తామంటుంటే అన్ని గొడవలు, తగువులు, సమస్యలు, వాగ్వాదములు. ఇక్కడ చెబుతాడు, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. చాలామంది బోధ చేస్తూ ఉంటారు, భయ్యా మాకు లైకులు కొట్టండి అంటారు. లైకులు ఇన్ని లైకులు వస్తే అంత ఇది డబ్బు వస్తుందట.
డబ్బుల కోసం ప్రయాసం, ఏదో విధంగా డబ్బులు కావాలా, ఎటు వెళ్ళినా డబ్బులు కావాలా. అంతేకాని వాక్యం వినరు. ఎన్ని లైకులు వచ్చి కింద చూసుకుంటారు, ఎన్ని లైకులు వచ్చి 150, 200, 1000, 1,00,000. దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడండి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప తృప్తి నీకు ఉండాలంతే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, అందరు పేదోళ్ళు స్వార్థ చెప్తున్నాడు, వాళ్ళకేం దశంభాగాలు ఇమ్మంటున్నాడట. అది పేదోళ్ళు ఎక్కడిస్తారండి దశంభాగాలు? పేదోళ్ళు ఎక్కడిస్తారండి? వాళ్ళకి తినడానికి లేకపోతే వాళ్ళ దశంభాగాలు ఎక్కడి నుంచి తెస్తారండి అని ఇంకొక ఆయన చెప్తున్నాడు. కనుక మరి ఇక్కడ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప మా నాన్నగారు 70 సంవత్సరాలు జీవితాన్ని అంకితం చేశాడు. మా నాన్న అన్నాడు, ఎవరు నేను అడగొద్దు నాన్న అన్నాడు, దేవుడిని అడుగురా. భక్త్ సింగ్ గారు దేవుడు చెప్పాడు, అయ్యా నీ పేరు మీద ఆస్తి ఉండకూడదు, నీ పేరు మీద ప్రాపర్టీ ఉండకూడదు నీ పేరులో. రెండవది, ఎవరిని కప్పు కాఫీ అడగొద్దు. మూడవది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలంతే. ఈ 3 అగ్రిమెంట్లతో ఆయన సేవలోకి వచ్చి 10,000 సంఘాలు ప్రపంచంలో స్థాపించిన గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు. 7వ వచనంలో, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకుపోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందమ. అన్నము వస్త్రం. మా నాన్నగారు చెప్పాడు, సేవ అంటే పూటకు ముద్ద పండగకు ఒక బట్టరా అన్నాడు అంతే. మనం ఈ లోకం ఏమీ తేలేదు, ఇందులో నుంచి ఏమీ తీసుకుపోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందాలి. తృప్తి ఉండాలి జీవితంలో. తృప్తి లేకపోతే వాడి జీవితం నరకమైపోద్ది అంతే. నీ చేయి పైన ఉండాలంటాడు, ఎప్పుడు నీ చేయి పైన ఉండాలి, మీరు ఇచ్చేవాళ్ళుగా ఉండాలంటాడు దేవుడు. తర్వాత చెప్పాడు, ధనవంతుల గట్టుకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలో పడిపోతారు. ధనవంతుల గుటకు అపేక్షించేవాళ్ళు. ధనవంతుల గుటకు అపేక్షిస్తున్నావా, నీకు శాంతి ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు నెమ్మది ఉండదు. ధనవంతుల గుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయడం. ఎందుకనగా ధనాశ సమస్త కీళ్లకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకు చచ్చారట. కొందరు ధనాన్ని ఆశించి నానా బాధలతో విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఇలాగుందో లోక పరిస్థితి ఎలా ఉందరా అని శిష్యుడిని దైవజనుడు అని సంబోధిస్తున్నాడు. ఎంత గొప్పవాడో పౌలు గారు. తన దగ్గర ఉన్న చిన్న శిష్యుడిని ఏమాయి అంటారంతే, దైవజనుడా తిమోతి, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. డబ్బు కోసం ప్రయాసొద్దు నీకు. ధనవంతుడు కావడానికి ప్రయాసపడకూడదు. దైవజనుడు ఎవరైతే నీవు, దేవుని బిడ్డవైతే నీవు దేవుని రక్తంలో కడగబడిన వాడవైతే, దేవుని అడుగుదడలో నడుచుకున్న వాడవైతే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము అంటూ తర్వాత రాశాడు. దీన్ని పొందుటకు, ఆ నిత్య జీవాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. ఇది ఇంతవరకు నీకు కంఠస్థం రావాలి వాక్యం. అసలు నిత్య జీవం అంటే ఏమిటి? నిత్య జీవం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 3 చదవండి. నిత్య జీవము అంటే ఏమిటి? మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము. దానికోసం నేను పిలుచుకున్నాడు దేవుడు. ఈ లోకం కోసం కాదు. ఈ లోకం ఎప్పుడైనా నాశనం అయిపోతుంది. లోకంలో కుర్చీలు కాలిపోతాయి, ఈ ఆకాశం కాలిపోతుంది, ఈ భూమి కాలిపోతుంది. శాశ్వత లోకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే
ఈ నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పు, సాత్వికము, ఈ 6 లక్షణాలు నువ్వు కలిగి ఉండాలిరా బాబు. వాటిని సంపాదించుకోవాలిరా అని తిమోతి గారికి గురువు గారు పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్యజీవం అంటే ఏమిటంటే 15:3 చదవండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే ఇది కథ. అద్వితీయ దేవుడు, దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు, ఒక్కడైన దేవుడు. అద్వితీయుడు దేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అయితే ఎప్పుడైతే యేసుని ఎరిగావో దేవుడిని ఎరిగేంటి యేసే దేవుడు కనుక. అయితే ఆ దేవుడు ఏం చెప్పాడో అది చేసినప్పుడే, అవి సంపాదించుకున్నప్పుడే యేసయ్య భూలోకానికి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. అదృశ్యుడు దేవుడు దృశ్యుడిగా లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మానవ పాపాలు పరిహారం చేయడానికి రక్త తర్పణ చేశాడు. 3వ రోజు సమాజం నుంచి లేచాడు. 40 దినాలు అందరూ కనిపించాడు. అందరూ చూస్తుంటే పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడయ్యా. అటువంటి ప్రభు యొక్క నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే 6 లక్షణాలు ఉండాలట. ఒకటి నీతి గలవాడై ఉండాలట. ఎలా ఉండాలి? నీతి గలవాడయ్యారండి. ఒక దగ్గర అంటాడు మీ స్వనీతి మురికి గుడ్డలు అంటాడు, నీతిమంతుడు ఒక్కడు లేడంటాడు. మరి ఎవరు నీతిమంతుడు అవుతారు? రోమా రాసిన పత్రిక బాగా చదవాలి మనం. రోమా రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 20 నుంచి చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం నువ్వు పాపాత్ముడు అని చెబుతుంది. పలానా తప్పు చేసావు నువ్వు పాపాత్ముడు అని. ధర్మశాస్త్రం అన్న మానవుడు పాపాత్ముడు చెప్పబడుతున్నది. ఇట్లుండగా అది యేసుక్రీస్తు నందలి నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. తర్వాత ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. ఎంత గొప్ప అధికత ఇచ్చారండి ఒక మానవుడు. పాపి అయిన మానవుడిని పాపాలు పరిహారం చేసి నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా చేయటానికి కృపచేతనే. అందుకని ప్రభువుని నమ్ముకొని బాబు అని చెప్పడం. యేసంటే నిజమైన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు, పాపము లేని దేవుడు, పాపం పరిహరించే శక్తి కలిగిన దేవుడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని ఇక్కడ. అందులో 26 చూడండి. క్రీస్తు యేసు రక్తమందు విశ్వాసము ద్వారా బయలుపరిచను తన నీతిని కనుపరిచే నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుడిగా చేయువాడై ఉన్నాడని ఇలాగు చేసెను అని ఇక్కడ. అందులో 4వ అధ్యాయంలో 3 చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడెను. నీతిమంతులుగా చేసేవాడు ఒక్కడే. ఆయన నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా చేయగలడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు. తిమోతి 1వ తిమోతి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ఈ మాట 6వ అధ్యాయంలో 3 నుంచి 12 వచనాల వరకు మనకు కంఠస్థం రావాలి. దైవజనుడా, నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాస పడుము. ఇవి కావాలి మనలో. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనం ఉన్నామో, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ప్రవేశించాలంటే, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే 1 నీతి కలిగిన వాడై ఉండాలి. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించును.
నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైన బహు బలము కలిగే శక్తి కలిగినదై ఉండును. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతులు జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. చూడండి కీర్తన 34వ కీర్తనలో 15 చదవండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 19 చదవండి. నీతిమంతుల కలుగు ఆపదలు అనేకములు. 17 చదవండి. నీతిమంతుల మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించును. 21 చదవండి. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులు ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు. ఒకటి నీతి మనకు ఉండాలి. రెండవది భక్తి గలవారై ఉండాలి. భక్తి, సద్భక్తి, దైవభక్తి, పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి, సంపూర్ణమైన భక్తి. యాకోబు 1:26-27లో అసలు భక్తి అంటే ఏంటో చెప్పాడు. ఏది అసలైన భక్తి, ఏది నిజమైన భక్తి, ఏది పరిపూర్ణమైన భక్తి, ఏది నిష్కళంకమైన భక్తి. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక మీ భక్తులు అంటే అని అనుకుని ఎడల వాడి భక్తి వ్యర్థమే. మనం చెప్పుకోకూడదు మన సంగతి. యేసయ్య అన్నాడు, మీరు నాకు సాక్ష్యం చెప్పక్కర్లేదు, నా తండ్రి నాకు చెప్తాడు రా బాబు అన్నాడా. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కొంటుకొనకుండా. చారిటీ, 2 ప్యూరిటీ అన్నాడు. ఒకటేమో చారిటీ చేయాలి, 2 మనకి ప్యూరిటీగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. 2 సహాయకులుగా ఉండాలి, ఉపకారులుగా ఉండాలి, ధర్మం చేయాలి, మేలు చేయాలి, ఉపకారాలు చేయాలి. అయ్యా అది భక్తి రా బాబు అన్నాడు. 1 నీతి ఉండాలి, 2 భక్తి ఉండాలి. 3వది విశ్వాసము గలవాడై ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేంటుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఫలము దయచేవాడని నమ్మాలి కదా. కనుక విశ్వాసము, అల్ప విశ్వాసము కాదు, అవిశ్వాసము కాదు, కొండలను పగలించే పరిపూర్ణ విశ్వాసము కావాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంతే. 1 నీతి కలిగిన వాడై ఉండాలి, నీతి సంపాదించుకోవాలి. 2 భక్తి సంపాదించుకోవాలి. 3 విశ్వాసము సంపాదించుకోవాలి. ఆ చెరసాల అధికారి అడిగాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయములో 31వ వచనములో, అయ్యలారా రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము. అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించింది, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అంటే రుజువు ఉన్నదని చెప్పాడు. కనుక అయ్యా నా విశ్వాసం పెంపొందించుడైనా, నా విశ్వాసం దయచేయదైనా. ఏ పేతురు అల్ప విశ్వాసం ఎందుకు భయపడతాను అన్నాడు యేసయ్య. కనుక పరిపూర్ణ విశ్వాసం కావాలి అని ఇక్కడ ఆ పేతురు గారు తన కుమారుడైన తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. తను 4వది ప్రేమ కలిగి ఉండాలట. ప్రేమ ఉండాలి. ముందు 10 ఆజ్ఞలు, మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత యేసయ్య 2 ఆజ్ఞలు చెప్పాడు. చివరికి 1 ఆజ్ఞనే ప్రేమ కలిగి ఉండవని చెప్పాడు. కొరింథీ రాసిన 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి. ప్రేమ మచ్చరపడదు. దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే. చూడండి ఏం చెప్పాడు 13వ అధ్యాయం 1 చదవండి. 1 కొరింథీ, మనుషుల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మురగడు కంచును గడగడలాడు తాళమున యుందును. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పగలించి పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమిటి? వ్యర్థుడను. బేదల పోషణకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబట్టకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమి?
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, అది డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించకొనదు. ఏమిటిది ప్రేమ? ప్రేమ అంటే కోపం రాదండి. నీ కోపం వస్తుంటే ప్రేమ లేదని అర్థం లోపల, నువ్వు నటిస్తున్నావని అర్థం ఇక్కడ లోపల. నా ప్రియ సహోదరులారా, నాలుగవదిగా ప్రేమ కలిగి ఉండాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఓర్పు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఓర్పు అన్నాడు. మానవ జీవితంలో ఓర్పు చాలా అవసరమైనది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో యేసయ్య ఒక గొప్ప మార్గాన్ని మనకు చూపించారు. యేసయ్య మీదకి సాతాను 3 బాణాలు వేసిందట. ఆ బాణాలు ఎదుర్కొన్నాడు, ఆ సాతానుని జయించగలిగాడు. చూడండి 12:1 నుంచి చదవండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మన మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టూ ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగి యేసు వైపు చూచుచు తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం పెట్టారట, నిర్లక్ష్యం పెట్టాడట, సిలువను సహించాడట. చెప్తున్నారు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా. ఇది కదా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేశారట, ఆ తిరస్కారం అంతా ఓర్చుకున్నాడట ఆయన యేసయ్య. ఇది ఓర్చుకోవడం అంటే. ఓర్చుకుంటే కోడిగుడు సెటిల్ అవుద్ది అంటారండి. ఓర్చుకోవాలి. రోమ 12:12 చదవండి. కనుక నిరీక్షణ గలవారి సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గల. శ్రమలలో ఓర్పు మనకు ఉండాలంతే. యేసే శ్రమలలో ఓర్పుతో సాధించాడంతే. 5వ అధ్యాయం 3-4 చదవండి. రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3-4 చదవండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలలో అతిశయపడాలి, సుఖాలలో అతిశయపడడం కాదు నాన్న. నువ్వు సుఖాల కోసం ఏసీ కారులు, ఏసీ బంగ్లాల్లో ఉండడు సుఖాలకు అతిశయపడుతున్నావు. మాకు కారు ఉందండి, బంగ్లా ఉందండి, మాకు ఇది ఉందండి, మాకు అది ఉందండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు ఎరిగి శ్రమయందు అతిశయపడుటకు మనం నేర్చుకోవాలా. మా నాన్న 77 సేవ శ్రమే. ఒకసారి ఆర్సే స్వామి గారు వచ్చారు మా ఇంటికి. ఆ పక్క ఇంటికి వచ్చి అయ్యగారి ఇంటికి వెళ్దామని. మా ఇంట్లో కుర్చీ లేదు, ఒక కుర్చీ కాలు ఇరిగిపోయింది. మా నాన్న చల్లగా దాన్ని కట్టాడు, కారు తాడు పెట్టి కట్టాడు. ఆ కుర్చీలో కూర్చున్నాడు. పడిపోద్దాం ఇరిగిపోద్దాం అని భయం. మాకు చిన్న పాక ఉండేది. పాకాక వర్షం వస్తే నీరు కారణమే డేక్షలు పెట్టుకునేవాళ్ళం. 40 సంవత్సరాలు బాత్రూమ్ లేదు, కాంపౌండ్ లేదు, చుట్టూ ముళ్ళ కంపలో, అరణ్యంలో, శ్రీకాకుళం అడవుల్లో సేవ మా నాన్నగారు. మా అమ్మగారు ఉత్తరాలు రాస్తుండే, తోటకూర తిన్నవరా వారం రోజులు, ఒరే గోంగార తిన్నవరా వారం రోజులు. మా చెల్లి చనిపోతే పాచిపెట్టాక మా నాన్నగారు లేడు. అలాంటి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. అయితే ఆయన శ్రమల యందు అతిశయించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ తిమోతిలో చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పి 2 పత్రికలు తిమోతి పత్రికలు రాశాడు పౌలు గారు తిమోతికి. ఎన్ని చక్కని మాటలు చెప్పాడో. చివరికి సాత్వికము గలవాడై ఉండాలంట. ఎలా ఉండాలి? సాత్వికము గలవాడై ఉండాలి. యేసయ్య అంటాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, నా కాడి మీ భుజాల మీద ఎత్తుకొని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్తాడు. కనుక ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ తిమోతి రాసిన 2వ అధ్యాయం చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2:24 చదవండి. ఏమన్నాడు అక్కడ? దేవుడు ఒకవేళ ఎదురువాడు మారు మనసు దయచేసి అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన మీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదునేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడ సాధువుగాను బోధించు సమర్థుడిగాను కీడును సహించువాడుగా. మంచోడు చెడ్డోడు అవుతాడు, చెడ్డోడు మంచోడు అవుతాడు నీకు తెలియదయ్యా. పౌలు గారు మంచోడా? నరహంతకుడు. క్రైస్తవులు చంపడమే ఆయన చేయం, ఆయన ఉద్యోగం చంపడమే.
అటువంటి పౌలుని సౌలుగా మార్చి తన బిడ్డగా చేసుకున్నాడు కనుక సేవకుడనేవాడు దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడినడు వాడు అందరిలో సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండాలి. అప్పుడే ఏ రాజ్యం కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడు ఆ నిత్య రాజ్యముల ప్రవేశము సమృద్ధిగా లభిస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నీతి గలవాడై ఉండాలి, భక్తి గలవాడై ఉండాలి, విశ్వాసం గలవాడై ఉండాలి, ప్రేమ కలిగిన వాడై ఉండాలి, ఓర్పు కలిగిన వాడై ఉండాలి, సాత్వికము కలిగిన వాడైనప్పుడే నిత్యరాజ్యముల ప్రవేశం నీకు సమృద్ధిగా లభిస్తుందని పౌలు గారు తన శిష్యుడికి చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అధ్యాయాన్ని మీరు చదవండి, కంఠస్థం పెట్టండి. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 3 నుంచి 12 వరకు మీకు కంఠస్థం రావాలి. ఇది మరోసారి ప్రాధేయపడుతున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు నాయన. వాక్యం వినండి, బిడ్డలను దీవించండి ప్రభా, పురికొల్పండి నాయన. నీ గ్రంథం పట్ల ఆసక్తి కలిగించండి. ఈ 1 తిమోతి 6:3 నుంచి 12 వరకు కంఠస్థపడ్డ శక్తి బిడ్డలకు దయచేయండి. ఈ లక్షణాలు బిడ్డలకు దయచేసి నీ రాజ్యానికి సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయునుగాక. ఆమేన్.